హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీరు ఎప్పుడైనా సరే స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా కన్వర్సేషన్ చేయాలి, రిసెప్షనిస్ట్తో లేదా ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మీకు జనరల్గా ఎదురయ్యే సమస్యలు, చేయాల్సిన ఎంక్వైరీ, కొన్ని క్వశ్చన్స్ రూపం మీకు ఇస్తున్నాము. ఇది ట్రై చేయండి. ఇదేంటంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాదు. అంటే మీకు తెలుగులో ఒక సెంటెన్స్ వస్తుంది, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం కాదు. కంప్లీట్గా వొకాబులరీ అన్నది మారిపోతుంది. అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా నేను ఇది అమెరికన్ స్టైల్లో చేసి మీకు వినిపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే వాట్ టైమ్ ఈజ్ డిన్నర్ సర్వ్డ్ అంటే డిన్నర్ ఎప్పుడు పెడతారు అన్నది. ఏం చెప్తామంటే వాళ్ళు ఏదైనా చెప్పచ్చు టైమింగ్స్ ఫ్రమ్ 6 PM to 9 PM అని చెప్తారు. తర్వాత వెన్ డస్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్, వెన్ డస్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అంటే అట్ 7:30 AM. ఇక్కడ నేనేమన్నాను, చాలామంది బ్రేక్ఫాస్ట్ అంటారు. ఈవెన్ యూట్యూబర్స్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు కూడా అంటారు, కానీ తప్పది. ఇట్ ఈజ్ ది వర్డ్ ఆరిజిన్ ఈజ్ బ్రేకింగ్ ఫాస్ట్ అంటే మనం ఉపవాసం అంటాం. ఫాస్ట్ అంటే ఉపవాసం, దాన్ని బ్రేక్ చేస్తున్నాం. కానీ రెండు పదాలని కలిపి చెప్పినప్పుడు ద ఓవెల్స్ బికమ్ షార్ట్. సో బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఏంటంటే వాట్ టైమ్ డస్ ద పూల్ ఓపెన్ ఆన్ ఈచ్ డే అంటే స్విమ్మింగ్ పూల్ ఏ టైంలో ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అడుగుతారు. అట్ 6:30 AM సార్ అని చెప్తారు. ఇక్కడ చూడండి తర్వాత, డూ ఐ హ్యావ్ టు బ్రింగ్ మై ఓన్ టవల్ ఆర్ కెన్ ఐ గెట్ వన్ ఇన్ ద పూల్ అంటే టవలు నేను తెచ్చుకోవాలా లేదా అక్కడ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ అక్కడ ఇస్తారా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, యూ కెన్ గెట్ ఎ టవల్ ఇన్ ద పూల్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఈజ్ దేర్ ఎ ప్లేస్ వేర్ ఐ కెన్ గెట్ ఎ హెయిర్ కట్ అంటే మనం హెయిర్ కటింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చా అనేసి అడుగుతాం, మనకు అవసరం కదా. ఇవన్నీ ఏంటంటే కంపల్సరీ అడగబోయే ప్రశ్నలు అనమాట. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, ఎస్ సార్ దెర్ ఈజ్ ఏ సెలాన్ హియర్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ చూడండి వర్డ్ SALON సెలాన్. చాలామంది ఇక్కడ మన షాపులకి ఏం చెప్తారంటే SALOON అని రాస్తారు, అది తప్పు. అదేంటంటే సలూన్. సలూన్ అన్నది ఏంటంటే అక్కడ డ్రింక్స్ సర్వ్ చేస్తారు, లిక్కర్ సర్వ్ చేస్తారు. ఇది సెలాన్, ఒక ఓ తగ్గియాలి. ఓకే, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది సెలాన్ అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత వెన్ ఈజ్ ఇట్ ఓపెన్ అది ఎప్పుడు తెలుస్తారంటే ఇట్స్ ఓపెన్ ఎవ్రీ డే ఫ్రమ్ 10:30 AM to 7 PM ఎక్సెప్ట్ మండేస్ అంటే ఏదో ఒక రోజు వాళ్ళకి వీక్లీ హాలిడే ఉంటుంది కదా, అలాగా చెప్తారు మండే. అది మీరు అర్థం కూడా చేసుకోవాలంటే ఇదే ఫ్రేజులు వాళ్ళు వాడతారు, ఇదే వొకాబులరీ వాళ్ళు వాడతారు, ఇదే వొకాబులరీ మీరు కూడా వాడాలి. ఓకే, దాని తర్వాత డూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా ఫర్ మినీ బార్ అండ్ మినీ ఫ్రిడ్జ్. స్టార్ హోటల్స్ మినీ బార్స్ ఉంటాయి, మినీ ఫ్రిడ్జ్లు ఉంటాయి, మనం పెట్టుకోవాల్సి, మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు అందులో. వీటికి ఏమైనా ఎక్స్ట్రా మనం పే చేయాలా అంటే నో యూ డోంట్, దే ఆర్ ఫ్రీ, అవి మీకు ఉచితంగా వస్తున్నాయని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇది కెన్ యూ సెండ్ లాండ్రీ సర్వీస్ అప్ టు రూమ్ 236 ప్లీజ్. మనం బట్టలు ఉతికించుకోవాలనుకుంటే ఏం చెప్తాం, తెలుగులో అయితే కెన్ యూ సెండ్ ఏ లాండ్రీ పర్సన్ అని ఏదో అంటాం, కానీ ఇది ఎలా, కెన్ యూ సెండ్ ఏ లాండ్రీ పర్సన్ టు మై రూమ్ అంటాం. అలా కాకుండా ఇక్కడ ఫ్రేజ్ చూడండి, కెన్ యూ సెండ్ లాండ్రీ సర్వీస్ అప్ టు రూమ్ అని చెప్పి వాడాలి. ఓకే, అలాగే అట్నుంచి వచ్చే సమాధానం కూడా ఏముంటుందంటే ఎస్ ఐ విల్ సమ్వన్ అప్ రైట్ అవే. ఓకే, నేను ఇప్పుడు ఒకరిని ఇప్పుడే పంపిస్తాను అని చెప్పేసి మీద మన క్వశ్చన్లో మన అప్పు వాడాము, అలాగే ఆన్సర్లో కూడా వాళ్ళు అప్పు వాడతారు. ఇంకా లాస్ట్ది ఏంటంటే కెన్ ఐ హ్యావ్ మై సూట్ ప్రెస్డ్. సూట్ అయినా మన షర్ట్ అయినా లేకపోతే ఏదైనా ప్యాంట్స్ అయినా సరే ఇస్త్రీ చేసుకోవచ్చా, ప్రెస్డ్ అంటాం. ఇక్కడ వాళ్ళు ప్రెస్డ్ అన్నారు, కానీ ఆన్సర్లో మారిపోతుంది చూడండి. ఐఎమ్ అఫ్రైడ్ వీ డోంట్ హ్యావ్ an ironing service, but we have an ironing room equipped with an iron and a board on the second floor.
అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఐరనింగ్ సర్వీస్ లేదు, కానీ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఐరన్ బాక్సు, ఐరన్ టేబుల్ అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏమంటారు, బోర్డ్ అంటారు, ఐరన్ బోర్డ్. నేను ఏమంటాను, ఐరన్ అని నేను ఆర్ ప్రొనౌన్సియేషన్ చేశాను. ఎందుకు చేశానంటే ఇది అమెరికన్ స్టైల్ కాబట్టి, రోటిక్ ఇంగ్లీష్ కాబట్టి. కొంతమంది అదే బ్రిటిష్లో అయితే ఐరన్ అంటారు, రా పలకరు. సో ఇక్కడ ఇప్పుడు దీని అర్థం ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో మీరు ఇస్త్రీ చేసుకోవడానికి ఇస్త్రీ పెట్టి ఉంది, ఇస్త్రీ బల్ల కూడా ఉందని తెలుగులో అండి. కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి అదేంటంటే ఇట్ బికేమ్ ఐరన్ బోర్డ్. తర్వాత ఇక్కడ ఇంకో వర్డ్ ఏంటి, ఐఎమ్ అఫ్రైడ్ అన్నారు. అంటే ఏంటి, ఆ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు ఈ సమాధానం చెప్పడానికి భయపడుతున్నారా? అఫ్రైడ్ అంటే భయమే కదా? కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ ఇంగ్లీష్లో బోత్ స్టైల్స్ ఆఫ్ ఇంగ్లీష్, బ్రిటిష్ అండ్ అమెరికన్లో అఫ్రైడ్ అంటే ఏంటి, పొలైట్నెస్గా మనం యాడ్ చేయడానికి మన రిప్లైలో ఐఎమ్ అఫ్రైడ్ అంటారు. సపోజ్ ఎవరినైనా సరే మనం డబ్బులు అడిగాం అనుకోండి, కెన్ యూ లెండ్ మీ సమ్ $100, $100 అంటే ఐఎమ్ అఫ్రైడ్ నాట్ అంటారు వాళ్ళు. అంటే ఏంటి అక్కడ అర్థము, వాళ్ళు ఏదో మీకు డబ్బులు ఇవ్వడానికి జడిసిపోతున్నారని కాదు, ఐఎమ్ అఫ్రైడ్ నాట్ అన్నది వాళ్ళు అక్కడ కల్చర్ అన్నమాట. దిస్ ఈజ్ నేటివిటీ ఆఫ్ లాంగ్వేజ్. ప్రతి లాంగ్వేజ్కి ఒక నేటివిటీ ఉంటుంది, అదే పదాలు వాడాలి. ట్రాన్స్లేషన్ అనేది పనికిరాదు. కొన్ని దగ్గరలో పనికి వస్తుంది కానీ అన్ని దగ్గరలో పనికిరాదు. ఓకే, సో ఈ విధంగా మీరు ఇవి రిమెంబర్ చేసుకోండి. కావాలంటే కంటతా పెట్టండి. ఈ క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ఉండవు. ఇంకేమైనా క్వశ్చన్లు మీరు అడగాలంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్ మీ, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ మీ. హ్యావ్ ఎ నైస్ డే.